నా ఫోటో వేసినా పట్టించుకోను, నా పిల్లల ఫోటో వేశారు అక్కడ మండింది నాకు. కదా మరి ఫైట్ చేయాలి కదా. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకులు దారి తప్పుతున్నారు లేదా సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని అంటే సరిచేయాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది. కానీ అలాంటి తండ్రి కూడా ఆ కొడుకుల్ని సమర్థిస్తూ మిగతా వాళ్ళందరినీ దోషులుగా అన్నట్టు, లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పు అన్నట్లు వ్యతిరేకంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఈ వీడియో చేయాల్సి, మీరు హట్ అయిపోయి మనస్తాపానికి గురైపోయి మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంత హట్ అవుతున్నా మీరు సువార్తకు వెళ్ళినప్పుడు బస్సుల్ని కాల్ చేస్తున్నారు, కార్లను కాల్ చేస్తున్నారు, బైబిల్ని కాల్ చేస్తున్నారు, కొడుతున్నారు సార్, కొడుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా చండాలంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు, చిన్నపిల్లలను కొడుతున్నారు, పేడ నీళ్ళు పోస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు కదా. మీరు ఎందుకు సార్ మరి నోరిప్పరు ఎవరి దగ్గర? మీరు ఎందుకు ఏ వీడియో చేయరు? ఎంతగా ఫీల్ అయిపోతున్నారు మీ కొడుకు విషయంలో. ఎవరో ఏదో మాట్లాడారని వాళ్ళని లూసిఫర్తో పోల్చేశారు ఏకంగా. మరి ఎవరి విషయంలో మీరెందుకు ఎందుకు మాట్లాడరు? మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు మాట్లాడరు. మీలాంటి వాళ్ళు మాట్లాడరు. మాట్లాడితే మిమ్మల్ని కూడా పట్టుకొని మీ బొక్కలన్నీ తీసి బయట పెడతారని.